తెలుగు 2 రాష్ట్రాల్లో మిరప పంట నార్లు వేత అనేది మొదలైంది. ఇక రైతుకు యుద్ధం మొదలైనట్టే. పంట వేసిన మొదటి రోజు నుంచి పంట కాయ అమ్ముకునేంత వరకు ప్రతిరోజు కూడా మిరప రైతు యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది. అలాంటి ఒక సమస్య విల్ట్ సమస్య. ఏంటి విల్ట్? ఇది వేరు వ్యవస్థని నాశనం చేసి పంట ఎదుగుదల లేకుండా చెట్టు చావడానికి కారణం అవుతుంది ఈ విల్ట్ అనేది. ఈ విల్ట్ అనే సమస్యని ఎలా పరిష్కరించుకోవాలంటే, సహజంగా మనం చేసే సస్యరక్షణలోనే మనం బలం కట్టలు పెట్టేటప్పుడు ముందు దఫాలో వేపపిండి మరియు ట్రైకోడర్మా, సుడోమోనాస్ మరియు వ్యామ్ లాంటి జీవన ఎరువులు పెట్టుకోవడం వల్ల ఈ విల్ట్ సమస్య అనేది రాకుండానే అరికట్టవచ్చు. చాలామంది చేసే ఒక తప్పు ఏంటంటే, విల్ట్ సమస్య వచ్చిన తర్వాత రకరకాల కెమికల్స్ వేల రూపాయల పెట్టుబడులు పెట్టి అవి పోసి ఇవి పోసి చెట్లు చనిపోతున్నాయి, మా చెట్టు ఎండిపోతుంది, చెట్టు వడబడిపోతుంది, ఏం చేసినా రికవరీ అవ్వట్లేదని చాలా బాధపడుతుంటారు. అయితే ఈ విల్ట్ సమస్య అనేది మన భూమిలో ఎక్కువ సంవత్సరాలు పంట మార్పిడి జరగకపోయినా కానివ్వండి, లేకుంటే జన్యుపరమైన అంటే ఒక ఇత్తనం నుంచి గత పంటలో ఇత్తనానికి ఏదైనా విల్ట్ సమస్య ఉన్నా కానీ దాని ద్వారా కానీ రకరకాలుగా విల్ట్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా సమస్య రాకముందే పరిష్కారం ఆలోచించుకోగలిగితే కనుక ఈ విల్ట్ సమస్యని చాలా తక్కువ పెట్టుబడితోనే మనం పరిష్కరించుకోవచ్చు. ఒకసారి విల్ట్ వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా మనం రికవరీ కావాలంటే కాలేము. అందుకని చెప్పేసి ప్రతి రైతు కూడా మనం చేసే సస్యరక్షణలో వేపపిండి దాంతోపాటు జీవన ఎరువుల యొక్క కాంబినేషన్లో కనుక మొదటి దఫా ఎరువుల కింద ఈ ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యామ్ మరియు వేపపిండి కలిపి పెట్టుకోవడం వల్ల ఈ విల్ట్ సమస్య అనేది 90% మన చేలో లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ విల్ట్ సమస్య వచ్చింది అంటే ఎలాంటి కెమికల్స్ మనం వాడలేక దీని విల్ట్ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి అనుకునే రైతులు ఎవరైనా ఉన్నారంటే, దీనికి మన దగ్గర ఉన్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం కోసూరి వారి ఒక ఉత్పాదన ఇది బ్రహ్మాస్త్రం. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే విల్ట్ మీద, ఇది పూర్తిగా గో ఆధారితంగా తయారు చేయబడిన ప్రొడక్ట్. అంటే ఆవు యొక్క మూలాల నుంచి తీసుకున్న రకరకాల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన వాటిల్లో ఈ బ్రహ్మాస్త్రం కూడా ఒకటి. కాబట్టి ఇది మనకు విల్ట్ సమస్యను అనేదాన్ని ఖచ్చితంగా నివారించగలుగుతుంది. ఎందుకంటే మనం అనేక మంది రైతులకి మనం శాంపిల్స్ చేయించారు, మనం వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకున్నాము. ఈ బ్రహ్మాస్త్రం అనేది మన పైన స్ప్రేయింగ్ ద్వారా ఇచ్చుకోవచ్చు, డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు, లేదా వాటర్ ద్వారా కూడా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వాటర్ ద్వారా కూడా పోసుకోవచ్చు. ఈ బ్రహ్మాస్త్రం అనేది అన్ని రకాల మిరప పంటల్లో మరియు కూరగాయ పంటల్లో, అన్ని రకాల వాణిజ్య పంటల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇది పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి ప్రతి రైతు కూడా ఎలాంటి కెమికల్స్తో యూజ్ చేయకుండా అచ్చం దీన్ని మాత్రమే స్ప్రే చేయాలి. కాబట్టి ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి, ఇది అన్ని రకాల మన డ్రిప్ ద్వారా ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, లేదా వాటర్ ద్వారా అప్లై చేయాలనుకున్నా చేసుకోవచ్చు, లేదు పైకి స్ప్రే చేయాలనుకున్నా కానీ 1 లీటర్ అనేదాన్ని 150 నుంచి 200 లీటర్ల వాటర్లో కలుపుకొని చెట్టు బాగా తడిసేటట్టు స్ప్రే చేసుకోవటం వల్ల చెట్టు మంచి గ్రోతింగ్ వస్తుంది, మంచి కలర్ కనపడుతుంది. చెట్టు ఆల్రెడీ ఏదైతే వెండు తెగులు సమస్య అనేది ఉందో ఆ చెట్టు నుంచి మిగతా చెట్లకి అంటకుండా అంతతో కంట్రోల్ చేస్తుంది. అన్ని రకాలకు కూడా మనకి విల్ట్ సమస్యని ఇది చాలా బాగా నివారించగలదు. కాబట్టి ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ చేసుకున్నా కానీ మనం అన్ని ప్రాంతాలకు దీన్ని సప్లై చేయగలుగుతాం. కాబట్టి ప్రతి రైతు కూడా విల్ట్ సమస్య వచ్చింది అంటే ముందు రాకుండా చూసుకోవడం అనేది ప్రథమం. అంటే మనకి ఎప్పుడైతే మన పంటలోకి విల్ట్ సమస్య రాకుండా ఉండటానికి ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేసి అనేక రకాల జీవన ఎరువులు మన భూమిలో ఇచ్చుకోవడం ద్వారా భూమిలో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది, మంచి ఫంగస్ ఉంటుంది, చెడు ఫంగస్ ఉంటుంది. ఇవి కొన్ని మనకి మన మొక్కకి హాని చేస్తే కొన్ని మనకి ఉపయోగపడతాయి. అలాంటిది ఆ హాని చేసే బ్యాక్టీరియాని అంతమొందించి మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని వృద్ధి చేయడంలోనే ఈ జీవన ఎరువులు అనేవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి విల్ట్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రైతు కూడా సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు కలుపుకొని వాడుకోవటం వల్ల ఈ భూమిలో విల్ట్ సమస్యని ట్రైకోడర్మా, సుడోమోనాస్ మరియు వ్యామ్ లాంటివి వాడుకోవటం వల్ల ఈ విల్ట్ సమస్య అనేదాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. వాటితో పాటు ఈ పైనుంచి స్ప్రేయింగ్ ఏదైనా విల్ట్ సమస్య ఆల్రెడీ వచ్చింది అంటే కనుక ఈ బ్రహ్మాస్త్రాన్ని అనేదాన్ని మనం డ్రిప్ ద్వారా కానీ లేదా పైన స్ప్రేయింగ్ ద్వారా కానీ లేదా వాటర్ ద్వారా కానీ ఇచ్చుకోగలిగితే 99% కూడా మనకి ఆర్గానిక్ పద్ధతిలో ఈ విల్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులే కానివ్వండి, లేదా మిర్చి పంటలో విల్ట్ సమస్య ఎక్కువగా ఉన్న రైతులు కానివ్వండి, ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడి ఆ ఎండు తెగులు లేదా వేరుకుళ్ళు తెగులు మరియు విల్ట్ సమస్యని ఏదైతే ఉందో దానికి పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రాంతాలకు కూడా ఇది ఆర్టీసీ కార్గో ద్వారా లేదా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపబడుతుంది. ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడే నెంబర్కి కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని
ఇంకొద్దిగా మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది రైతులు మేము సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాము, చాలా తక్కువ పెట్టుబడులు మేము వాడుతున్నాము, కెమికల్స్ మా దాంట్లో చాలా తక్కువ వాడుతున్నాము, మేము సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం, కానీ విల్టు సమస్య వచ్చినప్పుడు మాత్రం అనేక రకాల ఈ బ్లైటెక్స్లు, రేడియోమిల్లు చాలా వాడుతున్నాము, పోస్తున్నాము. కొంతమంది ఏమో రిజల్ట్ ఉంది అంటున్నారు, కొంతమంది రిజల్ట్ లేదు అంటున్నారు, రకరకాల ఒపీనియన్స్ ఉంటున్నాము. లేదు, అలాంటి టైంలో కూడా మీరు చేస్తున్న సేంద్రియ పద్ధతిని వదిలిపెట్టకుండా దీంట్లో ఒక పరిష్కారం కావాలి, ఆర్గానిక్లోనే విల్టుకి కూడా మనకు ఒక పరిష్కారం కావాలి అనుకుంటే కనుక మనకి ఈ బ్రహ్మాస్త్రం అనేది 100% మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.